ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జావేద్ సిటిఆర్ ఛానల్. ఇంకా నేనైతే ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏదైనా ఉంది మొత్తం లాంగ్ వీడియోలే చేద్దాం అనుకుంటున్నా. ఏమంటే మ్యాటర్, ఇంకా వాళ్ళకి ఈ రోజు వచ్చేసి నిన్న ఫ్రైడే కదా పోయి వచ్చిన డ్యూటీ అంటున్నా. నిన్న ఫ్రైడే కదా పోయేసి వచ్చిన చుట్టీకి అంతా తిరిగేసి బాగా ఫుల్ టైర్డ్ అయిపోయినా. నైట్ ఫుల్ పడుకొని పొద్దున 10 గంటలు లేసాను. ఇంకా అంతా ఫ్రెష్ అప్ అంతా అయిపోయేసి మధ్యాహ్నం అన్నం అంతా తినేసి పడుకోని ఉంటే మళ్ళా ఫోన్ వచ్చింది. ఎప్పుడు 3:30కి ఫోన్ వచ్చింది. పోయేసి అబ్దుల్లాబాద్కి పిల్లల్ని పికప్ చేసుకుని మళ్ళా సులేబియాకు వెళ్ళి అక్కడి నుంచి మేడం వాళ్ళ చెల్లెల్ని పిల్లల్ని పికప్ చేసుకుని నేరుగా ఇప్పుడు జూ పార్క్ లో అయితే డ్రాప్ చేసేసాను. ఇంకా జూ పార్క్ అంటే ఎంట్రన్స్ వచ్చేసి 3.5 దినాలు ఎంత ఉంటుంది, ఇంకా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నేను కూడా వచ్చేసాను. ఇంకా ఆల్రెడీ ఆ అన్న వెంకీ అన్న పెట్టినాడు ఆ వీడియో, మీరు చూసే ఉంటారు జూ పార్క్ ది. ఇంకా నేనైతే ఇప్పుడు అబ్దుల్లాబాద్కి వెళ్తున్నా. బండ్లు కడిగే పంచాయతీ ఉంది కదా, ఎప్పుడు వెడ్నెస్డే కడిగింది బండి. ఇంకా థర్స్డే వచ్చేసి డ్యూటీల పైన తిరుక్కుంటా ఉన్నాను. ఇంకా ఫ్రైడే వచ్చేసి ఇక్కడికి వచ్చేసాను చుట్టీకి. ఇంకా ఈ రోజు వచ్చేసి బండ్లు కడగాల్సింది, ఎందుకంటే రేపు స్కూల్స్, సండే నుంచి స్కూల్స్ కదా వీళ్ళకి వచ్చేసి. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అప్పటి వరకు స్కూల్స్ ఉంటుంది. ఇంకా పోయేసి బండ్లంతా కడిగేసి ఇంకా వాళ్ళకి రేపు డ్యూటీలు వేరే ఉంది, అందుకని పోయి కడగాల. నా బండి అయితే నేను కడగనేమి, ఊరికి అట్లా తుడిచేస్తాను. ఎందుకంటే నా బండిలో వచ్చేసి అందరూ పిల్లలే కూర్చునేది, వాళ్ళు కూడా ఏమి అంత గలీజ్ ఏం చెయ్యరు. ఇంకా నేనైతే ఇప్పుడు అబ్దుల్లాబాద్కి వెళ్తున్నా. పోయేసి బండ్లంతా కడిగేసి ఇంకా ఏముందో దాని తర్వాత పనులు ఏమున్నాయో ఏమో చూడ. వాళ్ళైతే జూ పార్క్ లో డ్రాప్ చేశాం కదా, వాళ్ళకైతే 9 అవుతుందంట. ఇంకా మనం వచ్చేసి ఆ లోపల బండ్లైనా కడిగేద్దాము. ఎందుకు మళ్ళా రూమ్ కి వెళ్ళిపోయినాను అనుకో, మళ్ళా మా ఓనర్ ఫోన్ చేసి ఏంది వాళ్ళని వదిలేసినావు కదా రూమ్ కి వెళ్ళిపోయినావు ఎందుకు, ఏం బండ్లు కడిగాలని తెల్దానికి అని చెప్తాడు. నేను వచ్చేసి అంత చెప్పేంత వరకు నేను పెట్టుకోను. పోయేసి మన డ్యూటీ మనం చేసేద్దాం పదండి. ఇంకా అబ్దుల్లాబాద్ లో అయితే మీకు ఒకటి చూపించాల్సింది ఉంది. నేను ఎప్పటి నుంచో చూపించాలా అనుకుంటాను, కానీ చాలా మంది అంటే మనోళ్ళు పెట్టుంటారు షార్ట్స్ లో. ఇంకా నేనైతే అది డైరెక్ట్ గా మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అందుకని ఈ రోజు ఎలాగైనా మీకు చూపించాలని ఇంకా అక్కడికే వెళ్తున్నాను. అబ్దుల్లాబాద్ లో ఏముందో మీకు చూపించాలనుకుంటున్నా, చూపిస్తాను పదండి. ఇంకా అది చూపించేసి అంతా అక్కడే ఒక 2-3 మినిట్స్ తిరిగేసి మీకు మొత్తం చూపించేసి దాని తర్వాత నేను పోయేసి బండ్లు కడిగిస్తాను. అబ్దుల్లాబాద్ లో దూరేసాను. ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అబౌట్. ఈ రౌండ్ అబౌట్ వచ్చేసి మేము లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. ఇంకా నేరుగా ఇట్లా పోయేసి లెఫ్ట్ తీసుకొని ఇంకా స్ట్రైట్ గా పోలా. మళ్ళా ఇంకో రౌండ్ అబౌట్ వస్తుంది, అక్కడ వచ్చేసి మళ్ళా రౌండ్ అబౌట్ యూటర్న్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్ బండి కూర్చోన్నాడు. ఇంకా మనం అయితే నేరుగా వెళ్తాము. ఇట్లా నేరుగా వెళ్తే మీకేం కనిపిస్తుంది కరెక్ట్ గా చూసి చెప్పండి. మీకేమైనా కనిపిస్తే చెప్పండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ముందరే కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది ఢిల్లీలో, ఆగ్రాలో తాజ్ మహల్ లాగానే కనిపిస్తా ఉందా? తాజ్ మహల్ లాగానే ఉంటుంది, కానీ తాజ్ మహల్ కాదు, అది ఒక మసీదు. ఇక్కడ కోయిట్ లోనే అది ఒక పెద్ద మసీద్ అన్నమాట. ఇంకా అబ్దుల్లాబాద్ ఏరియాలో ఇదే పెద్ద మసీదు. కోయిట్ లో కూడా నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్ అలా ఉంటుందేమో అనుకుంటున్నా నేను. ఇంకా యూటర్న్ చేసుకొని మీకు అక్కడ పార్కింగ్ చేసి మీకు అంతా క్లియర్ గా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా పోయేసి మళ్ళా అక్కడ రౌండ్ అబౌట్ యూటర్న్ చేసుకొని మీకు ఇది మసీద్ అనేది చూపిస్తాను. అంటే ఇక్కడ వచ్చేసి షియా ముస్లిమ్స్ అంటారు. షియా అంటే మా దాంట్లో షియాలు ఉన్నారు, సయ్యద్, షేక్, షియా ముస్లిమ్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, షియా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మామూలుగా ఇలా ఇక్కడ కూడా ఉన్నారనమాట. అలా ఇక్కడ కూడా వేరేగా ఉన్నారు. ఏమంటే ఈ మసీద్ కి ఒకటి షియా ముస్లిమ్స్ వాళ్ళే వెళ్తారు. నేనైతే వచ్చేసాను, చూడండి ఎలా ఉందో, సూపర్ గా ఉంది. ఇక్కడ ఉండే ఇల్లు వచ్చేసి ఇక్కడ మసీద్ లో నమాజ్ చదివిస్తారు కదా, ఆయన ఉండే ఇల్లు అన్నమాట అది. ఇంకా నేనైతే ఇక్కడ మసీద్ పార్కింగ్ దగ్గర అయితే వెళ్తున్నాను.
ఇంకా చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవుతానే చూడండి, నేను దూరం నుంచి చూసేకి చిన్నగా ఉంటుంది అది. నేనైతే ఇక్కడ మొత్తం గేట్లు పెట్టేస్తున్నారు చూడండి. దాంట్లో సెక్యూరిటీ కూడా, కూర్చునేదానికి కూడా సెక్యూరిటీ కూడా ఉంటారు ఆడ. అంత ఈజీగా ఎంట్రన్స్ ఉండదు దీనికి. ఇక్కడైతే కార్ పార్క్ చేసి మీకు చూపించబోతున్నా ఇప్పుడు. చూడండి దగ్గర నుంచి మసీద్ వచ్చేసి ఎలా ఉందో. నేను వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడము, నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఇంకా ఈ సైడ్ మొత్తం కనిపిస్తుంది కదా, అది మొత్తం పార్కింగే. ఇంకా లోపల వచ్చేసి అలా ఉంది. ఇంకా నేను లోపల కూడా పోలేను, ఆడ ఎంట్రీ ఇస్తారో లేదో తెలీదు. ఇంకా ఆ పక్క కూడా మొత్తం ఉండేది పార్కింగే. ఇదే మసీదు. అబ్దుల్లా ముబారక్ లోనే పెద్ద మసీద్ అనమాట ఇది. కువైట్ లో కూడా నాకు తెలిసి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఉంటుంది ఇది మసీదు. దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంది, ఆ ఫీల్ ఎలా ఉందంటే సూపర్ గా ఉంది. నేను కూడా ఒకసారి ఏదో ఒక రోజు వెళ్తాను ఖచ్చితంగా లోపలికి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్. కువైట్ లో వచ్చేసి ఏందిరా అంటే ఎక్కడ పైన పార్కింగ్ దొరికేస్తుంది. చూడండి మొత్తం ఇది మొత్తం పార్కింగే, అది మొత్తం పార్కింగే, ఇది మొత్తం పార్కింగే. ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇది మసీద్ అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళు ఉండే ఇల్లులు, వాళ్ళు అక్కడ వచ్చేసి ఒకే ఇల్లు ఉంది. అక్కడ నాకు తెలిసి మసీద్లో నమాజ్ చదివిస్తారు కదా, ఆయన ఉండే ఇల్లు ఏమో అది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్దది ఉందంటే మసీదు, కానీ వేరే లెవెల్ ఉంది మసీదు. ఇంకా అక్కడ బ్లూ కలర్ ట్యాంక్స్ కనిపిస్తుంది మీకు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు పోయేసి ప్రస్తుతం మీకు ఇది చూపించాలని అనుకున్నా, చూపించేశాను. ఇంకా నేనైతే పోయేసి బండ్లు అయితే కడగాల. ఇంకా ఇక్కడ ఇల్లు ఉండేది కూడా దవ్వారు ఉంది కదా, ఆ రౌండ్ అబౌట్ స్ట్రైట్ గా వెళ్తే అక్కడే మా ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. మొత్తం అబ్దుల్లా ముబారక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గరీబ్ అబ్దుల్లా ముబారక్ కాదు, ఇది వచ్చేసి అబ్దుల్లా ముబారక్. ఇంకా అక్కడ వచ్చేసి గరీబ్ అబ్దుల్లా ముబారక్ అని ఒకటి ఉంది, అది వచ్చేసి కొత్తగా కడుతున్నారనమాట ఇల్లులాడ. అక్కడ ఒక ఆయన వచ్చేసి కట్టి తీసుకొని వస్తా అన్నాడు, నన్ను కొట్టేదానికి వస్తాడేమో అనుకున్నాను. అయ్యో నిజంగా భయపడిపోయాను నేనైతే. ఆడ వచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ కొడుకుతో ఏమో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా ఇది ఫ్రెండ్స్ చూసినారు కదా, రిస్క్ గా వచ్చి ఏదో అట్లా తిరిగి చూపించేసాను మీకే. ఇంకా నేనైతే ఇప్పుడు పోయేసి బండ్లంతా కడగాల. సలాం చెప్పిన పోయేసి బండ్లు పంచాయతీ ఉంది కదా, బండ్లు పంచాయతీ అయిపోయినాక ఏమున్నాయి ఏంది కథ అనేది చూపిస్తాను. ఇప్పుడు కూడా ఏ బండ్లు కడుగుతాను నేను, మా ఓనర్ బండి ఏంది, మా మేడం బండి ఏ బండి, అది కూడా చూపిస్తాను మీకు. వీళ్ళకంతా వచ్చేసి ఎలా అంటే స్టార్టింగ్ లో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చెప్తాను, మొత్తం క్లియర్ గా చెప్తాను చూడండి. కొత్తగా వస్తారు చూడండి, వాళ్ళకి ఏం పని చెప్పినా చేసేస్తారని చెప్పేసి అన్ని పనులు చేపించుకుంటారు. ఎట్లారా అంటే ఒక్కసారి అంటే మాకు తెలియదు కదా, మేము వచ్చేసి కొత్తగా వచ్చినాము. వాళ్ళు వచ్చేసి బండికి వచ్చేసి షాంపూ బాగా వేసి కడగమని చెప్తారు. ఒకసారి కడుగుతాం, అలా రోజు కడగాలంట. నేను వచ్చేసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, 1.5 year 2 year పైన అయిపోయింది, 2 years అయిపోయింది కదా. అందుకని ఇప్పుడు నేనేం చేయను, నీళ్ళు కొట్టేస్తా, అది సాబున్ నీళ్ళల్లో అంటే షాంపూ నీళ్ళలో గుడ్డలు బాగా ఇది చేసుకొని తుడిచేస్తాను. అది ఇప్పుడు నేను చేస్తా ఉండేది. అదే కొత్తగా వచ్చే వాళ్ళు వచ్చేసి ఎట్లరా అంటే షాంపూ వేయి కొట్టు, మళ్ళా నెక్స్ట్ డే షాంపూ వేయి కొట్టు, అంతా బండి మొత్తం షాంపూ కొట్టు వాళ్ళ అలా అనమాట కథ. అలా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడైతే నేను అస్సలు ఫుల్ నాకు వచ్చేసి ఎట్లరా అంటే ఏంది కడిగేది, బండి నీళ్ళు కొట్టినామా గుడ్డతో తుడిచినామా అంతే, అదే పని ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వచ్చేసాను, ఇంకా చూపిస్తాను చూడండి. రెంట్ హౌస్ మా ఓనర్ ఉండేది, అతను మా ఓనర్ కూడా వచ్చేసి ఇల్లు కడుతున్నాడు. ఎక్కడ అంటే మత్లా అనమాట, అది కొత్త ఏరియా. ఇక్కడ వచ్చేసి బ్లాక్స్ వైజ్ ఉంటుంది, కానీ ఏ పక్క పోయినా కూడా సేమ్ ఒకే ఇల్లుల్లో ఒకేలాగా కనిపిస్తాయి, ఒకే రూట్స్ అన్ని ఒకేలా కనిపిస్తాయి. ఫైనల్ గా నేనైతే వచ్చేసాను. ఇంకా అక్కడ పోయేసి మా మేడం బండి ఏ బండి అంతా నా సామాన్లు, అదే బండి కడిగే సామాన్లు అంతా తీసి పెట్టేసి మీకు చూపిస్తాను కథ ఏంది. సో ఇది ఈ టవరే గుర్తు మా ఓనర్ వాళ్ళ ఇళ్ళకి, అది ఫైర్ స్టేషన్ది. సో ఇది ఫ్రెండ్స్ వచ్చేసాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదే సాబును. ఇంకా ఇది వచ్చేసి గుడ్డలు, ఇంకా దాంట్లో అయితే పోసుకునేసిన.
మళ్ళీ డబ్బా ఎత్తుకొని పోయేసి బండి వచ్చేసి ఆడ ముందర పార్క్ చేయాలా. ఇంకా ఇది తీసుకొని పోయేసి అక్కడ పెట్టేసాను. బండి తీసుకొని పోయి ఆడ ముందు దూరంగా పార్క్ చేసేసి ఇంకా పైకి పోయేసి మా ఓనర్ దగ్గర బండి బిగాలు తీసుకొని మా ఓనర్ బండి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, బండి అయితే అక్కడ పోయేసి పార్క్ చేస్తాను. ఫైర్ స్టేషన్ అనమాట. నా బండి అయితే ఇక్కడ పార్క్ చేశాను. నేనైతే నేరుగా పోయేసి బీగాలు అయితే తీసుకుని వచ్చాను. ఇంకా చూపిస్తాను చూడండి బీగాలు. ఇది తెలుసు కదా, బీచ్లో తోలేది. ఇంకా నేనైతే మా ఓనర్ బండి దగ్గర అయితే వచ్చేసాను. ఇదే మా ఓనర్ బండి, ల్యాండ్ క్రూజర్ GXR. వెనకాల నుంచి చూద్దాం అండి. ల్యాండ్ క్రూజర్ GXR V8 అనమాట. మేమైతే బండి స్టార్ట్ చేసుకొని ఆడ ముందు పక్క అయితే తీసుకొని పోవాలా. పళ్ళు చూసుకోండి, స్టీరింగు, ఇక్కడ వచ్చేసి ఏసీకి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ కదా, పార్క్, రివర్స్, న్యూట్రల్, SD అంటే స్పీడ్. అది మేము ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. సో ఇది ల్యాండ్ క్రూజర్. ఇక బండి అయితే స్టార్ట్ చేసి ఒక 5 minutes హీట్ చేసి దాని తర్వాత ఒక 5 to 10 minutes దాని తర్వాత తీసుకుని పోయా ముందర తీసుకొని పోవాలా. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా మీకే పెద్ద బోటు, అది కథ. అది కూడా అక్కడ రెంట్కి ఇస్తారు వీళ్ళు. ఇక్కడ కిందనే ఉండేది ఓనర్స్. 500 KD ఫ్రెండ్స్, మా ఓనర్ ఉండేది రెంట్ హౌస్. అది వచ్చేసి ఒక దినార్ వచ్చేసి 270 రూపాయలు ఉంది. 500 దినార్లకి ఎంత అవుతుందో కామెంట్ చేయండి. కానీ నేనైతే బండి ఆ పక్క తీసుకొని పోయేసి మీకు చూపిస్తాను. అయితే బండ్లు కడిగేదే ల్యాండ్ క్రూజర్ ప్రాడో, ల్యాండ్ క్రూజరు. ఇంకా నేనైతే ఇప్పుడు బండ్లు కడిగేసి దాని తర్వాత ఇక్కడ చూడండి బండ్లు కడిగేదానికి పైపు. ఈ పైప్ నుంచి నీళ్ళు ఎట్లా కారుతుందంటే వాడికి రెడీ చేయిరా అంటే అస్సలు రెడీ చేయించలేదు. ఏం చేయాలా, నేను 2 సంవత్సరాలుగా దీంతోనే ఎట్లా అట్లా మేనేజ్ చేసి కడుగుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కడైనా పెట్టి చూపించేదానికి ఏం లేదు. ఏం చేయాలా, ఇంకా నేను వచ్చేసి బండ్లంతా కడిగేసినాక మళ్ళీ మీకు మళ్ళీ ఏముందో పనులు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ బండ్లు అయితే తుడిచేసాను, కడిగేసాను, అంతా అయిపోయింది. నేనైతే ఫుల్ అలసిపోయాను. ఇంకా పోయేసి బండి పెట్టేసి బండి మా ఓనర్ పార్కింగ్లో పెట్టేసి దాని తర్వాత పైన పోయేసి బీగాలు ఇవ్వాలా. ఇంకా ఇచ్చేసి వచ్చేసాం పదండి. లైటింగ్ కూడా వెళ్ళిపోతుంది, వీడియో ఎండ్ చేయాలా. మా ఓనర్ది బండి అయితే పార్కింగ్లో పెట్టేశాను. ఇంకా పైకి పోయేసి బీగాలు ఇచ్చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా పోయేసి దాని తర్వాత 8:30కి బయలుదేరాలా అక్కడికి, జూ పార్క్కి. ఆ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తాను. పైకి పోయేసి బీగాలు ఇచ్చేసి దాని తర్వాత ఎండ్ చేస్తాను. బీగాలు అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా ఎందుకంటే ఇంత అర్జెంట్ చేస్తున్నానంటే ఆడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అది తాజ్ మహల్, అదే మసీద్ది. అది చూపించేదానికే నేను తొందరగా చేశాను. ఇంకా ఇప్పుడైతే బయలుదేరి మీకు చూపిస్తాను అండి. నాకైతే ఫుల్ నప్పికేస్తుంది నీళ్ళు. ఫస్ట్ ఆ వ్యూ క్లిప్ చేసి మీకు అది చూపించాలి, ఎలాగైనా చూపించాలా. నేను ఈ వీడియో చేస్తూ ఉండేది కూడా దానికోసమే, మీరు కూడా అది చూడాలని. ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏసీ వేసేసా ఫుల్గా. వ్యూ ఆ వ్యూ కోసమే పరిగెత్తున్నా. చూద్దాం రండి ఇంకా మసీద్ ఎలా ఉందో, ఆ వ్యూ ఎలా ఉందో చూడండి. ముందు నుంచి ఎట్లా కనిపిస్తూ ఉంది. లైట్లు కూడా ఆన్ చేసేసారు. నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్దాలా, రూమ్కే కదా వెళ్ళేది అని చెప్పేసి ఇంకా నేను ఇది చూపిద్దామని మీకు. ఐస్ క్రీమ్ బండోడు కూడా లేడు ఐస్ క్రీమ్ తీసుకుందామంటే. ఎవరెవరు తాజ్ మహల్ విజిట్ చేసినారో ఒకసారి కమెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు తాజ్ మహల్కి అయితే పోలేదు, ఈసారి వస్తే పోవాలని ఉన్నా. ఎక్కడెక్కడో ప్లానింగ్స్ ఉన్నాయి, చూద్దాం ఈసారి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వెళ్తాను. చెప్పేదేదో చెప్పేస్తున్నా, వెళ్ళను కూడా తెలియదు, చూడాలా. ఇంకా ఇక్కడ చూసుకుంటే వ్యూ చూడండి, వేరే లెవెల్ ఉంది. నేను ఫ్రంట్కి అయితే వెళ్తున్నా. సో
ఇది ఈరోజు నేను వ్లాగ్ చేయడానికి కారణం వచ్చేసి ఈ మసీద్ మీకు చూపించాలని, దగ్గర నుంచి చూపించాలనుకున్నా చూపించాను. చూడండి ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంది ఈవినింగ్ వ్యూ అయితే. ఈవినింగ్ వ్యూ ఎట్లయినా సాయంత్రం, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. 6:30కి కూడా ఇక్కడ వచ్చేసి ఎంత లైటింగ్ ఉంది చూడండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. సో ఇది నేను మీకు చూపించాలనుకుంది, చూపించేశాను. చూసినారు కదా, ఇదే ఈరోజు వ్లాగ్ నాది. ఏదో అబ్దుల్లా ముబారక్ వెళ్తున్నా అని బండ్లు కడిగేదానికి వెళ్తున్నాను కదా, అక్కడ అబ్దుల్లా ముబారక్ లో మసీద్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వచ్చేసి ఈరోజు చూపించాలనుకున్నా, చూపించాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇలానే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్.